గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పోరుబాటు పట్టింది. హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు టీచర్స్ నిరసన ప్రదర్శన చేపట్టారు. పండిట్ పీఈటీ పోస్టులను అప్డేట్ చేయాలని టీచర్స్ డిమాండ్ చేశారు. వెల్ఫేర్ ఆఫీసర్లను నియమించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఎన్నిసార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీచర్లతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా అటు ఉపాధ్యాయులు హాజరై ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఇటు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా చెప్తున్నారు. ఇక పీఈటీ పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేయాలి, అంతేకాకుండా ఆశ్రమ పాఠశాలలకు సర్వీస్ పర్సన్లను కూడా నియమించాలని కూడా ఇటు పలు డిమాండ్ల పేరుతో కూడా ఇక్కడ మాసప్ ట్యాంక్ వద్ద కూడా ఇటు తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మనతో పాటు ఆ టీపీటీఎఫ్ అధ్యక్షుడు వారిని అడగడం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఆశ్రమ పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆశ్రమ పాఠశాలలో ముఖ్యంగా రెగ్యులర్ పాఠశాలలో ఉన్నటువంటి స్థానిక సంస్థల పాఠశాలలో ఉన్నటువంటి పండిట్ పీఈటీ పోస్టులను ప్రభుత్వము అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయడానికి 2 సంవత్సరాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిజంగా ఆశ్రమ పాఠశాలలో వసతులు లేవు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సిస్టమ్ నడుస్తున్నది. నిజంగా ఎవరైతే గిరిజన బిడ్డలకు న్యాయం అందాలనో వారికి నిజమైన న్యాయం అందట్లేదు. ఒక సరైన ఫుడ్ ఉండట్లేదు, సరైనటువంటి రక్షణ ఉండట్లేదు. ఇలా అక్కడ పనిచేసే టీచర్లు కూడా కాంట్రాక్ట్ పద్ధతి నడుస్తుంది. మిగతా ప్రాంతాలలో పాఠశాలల్లో స్ట్రెంత్ లేదని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ స్ట్రెంత్న దగ్గర కూడా వసతులు కల్పించడానికి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇలా పండిట్ పీఈటీలను అప్గ్రేడ్ చేయడం అనేటువంటి వాళ్ళకి న్యాయమైన డిమాండ్, ఆ న్యాయమైన డిమాండ్ పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి భారం కూడా ఏం లేదు. పోస్టుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. 400 చిల్లర ఉన్నటువంటి పోస్టులను అప్గ్రేడ్ చేయడానికి ఓన్లీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఇవాళ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ 3 దశల కార్యక్రమాన్ని తీసుకుంది. పాఠశాల స్థాయిలో నవంబరు మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది పాఠశాలలో. తర్వాత ఐటీడీఏ కేంద్రాల దగ్గర నిరసన ప్రదర్శన చేసినాం. ఇక్కడ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయిన సందర్భం ఉన్నది. దాన్ని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కూడా ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం పిలిచి మాట్లాడేటువంటి శ్రద్ధ కూడా వారికి లేకపోవడం నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన ప్రజలు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు, నిరాధారణకు గురైనటువంటి వర్గాలు. ప్రభుత్వము అత్యంత మొదటి ప్రాధాన్యత ఇచ్చి గిరిజన విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మేము 2022 నుంచి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చాలా నిరాదరణకు గురవుతూ ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. ఇవాళ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి బోధన అందాలంటే అందులో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలని ఎన్నడో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని పట్టించుకోకుండా ఇవాళ ప్రభుత్వము ఒక సబ్జెక్టు చెప్పేటువంటి టీచర్ లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎట్లా అందుతుంది అనేటువంటిది ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక పాఠశాలలను ప్రభుత్వము కన్వర్టెడ్ పాఠశాలలుగా క్రియేట్ చేయడం జరిగింది. ఇవాళ కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో ప్యాటర్న్కు సంబంధించినటువంటి పోస్టులు లేకపోవడం చాలా ఘోరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ ఆశ్రమ పాఠశాలల్లో 10 మంది ఉపాధ్యాయులు అవసరం ఉంటే అందులో సగం మంది ఉపాధ్యాయులు ఇవాళ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారు. అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లకు ఇచ్చేటువంటి జీతాలు చాలా తక్కువ జీతాలు. వాళ్ళు మొత్తంగా శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. ఒక బానిసత్వ విధానాన్ని ఇవాళ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇది ఇంతటితోటి ఆగిపోదు. భవిష్యత్తులో ఈ సమస్యలను కనుక పరిష్కరించకపోతే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళ బాధిత ఉపాధ్యాయులను కలుపుకొని పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో పోరాటానికి ముందుకు కదులుతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 2 ఏళ్ళుగా మీరు ప్రభుత్వాన్ని కలిసినా కానీ ఎందుకు ఇంత రెస్పాన్స్ రావట్లేదని మీరే అనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఇది గిరిజన విద్యార్థుల కోసము ఈ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రము ఇతర సమస్యలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ విద్యకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ విద్యార్థులంతా నష్టపోతున్నారు. అందుకనే విద్యాశాఖ చేయవలసినటువంటి పని ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖకు దీన్ని అప్పగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువల్లనే క్రాస్ కన్వర్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రాఫ్ట్ అట్లాగే ఆర్ట్ పోస్టులకు సంబంధించి వివిధ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను క్రాస్ కన్వర్షన్ చేసి పదోన్నతి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా పట్టించుకునేటువంటి అవకాశం లేదు. దీని వెంటనే మరి పరిష్కారం చేయాలి అంటే ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం లేకుండానే
ప్రభుత్వం తన బాధ్యతగా ఈ గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసము అన్ని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన సంక్షేమ శాఖలో కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు హాస్టళ్లను మార్చారు, కానీ నేటికి కూడా వాటిలో రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయలేదు. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులు కేవలం గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్తో మాత్రమే రిటైర్ అవుతా ఉన్నారు. కానీ వారికి ఏటీడీ కామన్ సర్వీస్ రూపొందించి ఏటీడీఓలుగా, డిటిడిఓలుగా, డీడీలుగా ప్రమోషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలోని సిఆర్టీలు గత 30 సంవత్సరాలుగా వారు చాలని వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. వారు రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడి ఉన్నారు, కానీ వారికి ఈ రోజు వరకు ఉద్యోగ భద్రత లేదు. వారికి వెంటనే రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వారికి మినిమం టైం స్కేల్ చెల్లించాల్సిన అవసరం ఉంది. గిరిజన సంక్షేమ శాఖలోని మహిళా ఉపాధ్యాయులు సిఆర్టీలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ని మనం వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 48 రోజుల వేసవి సెలవుల జీతాన్ని ఇవ్వలేదు. వాటిని కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందని టీపీటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇటు గిరిజన ఆశ్రమ పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయి. 2 ఏళ్ళు అటు మంత్రికి కలిసిన ఇంతవరకు ఎలాంటి పరిష్కారం లేదు. ఇటు పీఈటీ పోస్టులు వెంటనే అప్డేట్ చేయాలి, హాస్టల్స్లలో వెల్ఫేర్ ఆఫీసర్లను నియమించాలి, వెంటనే ఇటు పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా ఇటు టీపీటీఎఫ్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, హైదరాబాద్.